సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి అవతార రహస్యం గురించి, ఆ తల్లి పవిత్ర నామాల గురించి తెలుసుకొని తరిద్దాం. జగన్మాత భక్త సంరక్షణ కోసం ఎన్నో అవతారాలతో భక్తులను అనుగ్రహించింది. వాటిల్లో ప్రముఖంగా పేర్కొన్నవి దేవీ నవరాత్రులలో ఒక్కొక్క తల్లిని ఒక్కో రోజు వివిధ అలంకారాలతో ఎన్నో అపూర్వ ఉపచారాలతో అమ్మవారి అవతార గాథను స్మరించుకుంటూ తరిస్తున్నారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాలుగా విలసిల్లుతున్న మహామహిమాన్విత క్షేత్రాలలో వేంచేసి ఉన్న జగన్మాత దివ్య రూపాలను దర్శించి ముక్తి పొందుతున్నారు. దేవీ నవరాత్రులలో ఆ తల్లిని రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భావిస్తూ భక్తి భావంతో పూజలతో సేవిస్తున్నారు. ఏ దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినా ఎంతో అద్భుతంగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నయన మనోహరంగా చేసిన ఆలయ అలంకరణ శోభ, వివిధ సుగంధ పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా కోటి కాంతులతో శోభాయమానంగా ఉన్నాయి. అమ్మవారి వైభవాన్ని, ఆ దివ్యగాథను ఒక్కసారి తలుచుకోవటం ఎంతో పుణ్యదాయకం. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతార విశేషాలను తెలుసుకుందాం. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌంక్లీం కలాం బిభ్రతిం సౌవర్ణాంబర ధారిణి వరసుధాధౌతాం త్రినేజ్వలాం వందే పుస్తక పాసమాంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాశ్రీచక్ర సంచారిణి. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని శ్రీ త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర సుందరి నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ తల్లేమో త్రిపుర సుందరీదేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనసులోని మూడు అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ మూడు పురాలాలు శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వము వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా శాస్త్రంలో కూడా మనకి వస్తున్నది. బండాసురుని యొక్క పుత్రులు 30 మంది. వీళ్ళు ఆవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇది వరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన బండపుత్రులు. వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత.
అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు. బాలోపసానలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతుంది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావటం, అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోల్చారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు ఆ తర్వాత షోడశిని ఆరాధించటానికి అర్హులవుతారు. శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్న బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధించబడుతుంది. ఈరోజు బాలా మహా త్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడ నుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం. బాలా భావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండి, ఒక్కరోజు ఒక్కసారి పూజ చేస్తే చాలు కదా, 9 రోజులు చెయ్యాలా అంటే చెయ్యాలిట. బాల పూజ 9 రోజులు చేయటం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది. మొదటి రోజు బాల పూజ ఫలితం: శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై అన్నారు. శత్రునాశనము, ధనాన్ని, ఆయుష్ని, బలాన్ని వృద్ధి చేయటం అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలం. శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం ఒకసారి అందరం స్మరించుకుందాం. అరుణ కిరణ జాలైహి అంచితావకాశ విద్రుత జప పటీన పుస్తకాభీతి హస్త ఇతర కర వారఢ్యపుల్ల కల్హార సంస్థ నివసదు హృది బాలానిత్య కళ్యాణశీల. ఈ శ్లోకార్థం ఏమిటంటే, ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకము వరద మరియు అభయహస్తాలతో విరాజిల్లుతూ విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి నిత్యము నా హృదయమునందు ఉండుగాక అని. బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్చ విద్మహే కామేశ్వరైశ్చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. భక్తులకు సౌకర్యార్థం శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి మీకోసం సమర్పిస్తున్నాం.